ఫిష్ వెంకట్ అంటే సినీ పరిశ్రమలో తెలవని వారు ఉన్నారు. తను ఒక్కొక్క మాట, ఒక్కొక్క డైలాగ్ సినిమా మొత్తంలో తనది పదే 10 డైలాగులున్నా, ఆ 10 డైలాగులకు న్యాయం చేయగలిగిన వ్యక్తి ఫిష్ వెంకట్. సో, ఫిష్ వెంకట్ అసలు చరిత్ర చూసుకున్నట్టయితే ఇక్కడ ముషిరాబాద్‌లోని తను ఫిష్ వెంకట్‌గా మారడానికి కారణం చేపలు అమ్ముకునే వ్యక్తి. సో, తను 3 తరగతి, 4 తరగతి వరకే చదవడం. తర్వాత చదువు అబ్బకపోవడంతోటి పేదరికం, మధ్య తరగతి దాంతో పాటు చేపల వ్యాపారం చేసుకునేటువంటి వ్యక్తి. సో, ఆ విధంగా ఆహ్, అంటే చేపల వ్యాపారం చేస్తూ జీవనం కొనసాగిస్తూ బ్రతికేవాడు. అయితే శ్రీహరితోటి మాజీ ఫైటర్ అనుకోవచ్చు, మాజీ నటుడు శ్రీహరి గారితోటి ఉన్న పరిచయాలతోటి అలా సినిమాలకెళ్ళడం మొదలుపెట్టాడు. సో, తన అదృష్టవశాత్తు 'వివి వినాయక్' 'ఆది' సినిమాలో తనకి ఒక పవర్‌ఫుల్ రోల్ ఇవ్వడం. సో, 'ఆది' సినిమాలో తను ఇచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం. దానితోటి మళ్ళీ ఎక్కడ గూడా వెనుక తిరగలేడని జెప్పేసి గూడా చెప్పుకోవచ్చు. సో, ఫిష్ వెంకట్ చేసినటువంటి సినిమాలు దాదాపుగా అన్ని గూడా హిట్ అయ్యాయి. ఎక్కువగా 'రవితేజ' ఫిష్ వెంకట్ కాంబినేషన్‌లో సినిమాలు హిట్ అయ్యాయని జెప్పేసి గూడా చెప్పుకోవచ్చు. సో, 'మిర్చి' సినిమా గావచ్చు. తర్వాత ఇక్కడ 'రవితేజ'తోటి చేసినటువంటి కొన్ని సినిమాలు జూసుకున్నట్టయితే అవి 'రవితేజ' కాంబినేషన్‌కి, 'రవితేజ' ఎనర్జిటిక్‌కి, 'ఫిష్ వెంకట్' పంచెస్‌కి చాలా బాగా సెట్ అయినాయి. 'బన్నీ' సినిమాలో చేసినటువంటి తన రోల్ గావచ్చు, తర్వాత 'మిరపకాయ' సినిమాలో ఇటు 'రవితేజ', 'ఫిష్ వెంకట్' కాంబినేషన్ గావచ్చు. ఆ విధంగా అంటే 'రవితేజ' ఎనర్జిటిక్‌కి ఈ ఈ 'ఫిష్ వెంకట్‌కి' మాత్రం చాలా చాలా బాగా హిట్ అయినటువంటి సినిమాలు చాలానే ఉన్నాయి. సో, ముషిరాబాద్‌లో పుట్టి, పెరిగి ఈరోజు అంటే కీలక నటులతోటి, కీలక హీరోలతోటి, ప్రముఖ నటులతోటి ఈరోజు నటించే స్థాయికి ఫిష్ వెంకట్ ఎదగడం. సో, ఇప్పుడు సడెన్‌గా తను రీసెంట్‌గా కిడ్నీ సమస్యలతో బాధపడుతూ చాలా మంది సహాయాలు చేశారు. ఈవెన్ తెలంగాణ మంత్రి వాకిటి శ్రీహరి గారు గావచ్చు, తర్వాత ఫిషరీస్ చైర్మన్ మెట్టు సాయికుమార్ గావచ్చు, కొంతమేరకు ఖర్చులను గూడా వాళ్ళు చూసుకున్నప్పటికీ హాస్పిటల్‌లో పోరాడుతూ ఈరోజు తుది శ్వాస విడవడం. సో, సినీ ప్రముఖులందరూ సంతాపం తెలుపుతున్నారు. సో, వారు గూడా అంటే తనకొచ్చినటువంటి డబ్బులతో గూడా ఎవరైతే పేదవాళ్ళు ఉంటారో వారికి గూడా సహాయాలు చేసేవాడని జెప్పేసి తన బంధువులు గావచ్చు, అక్కడున్నటువంటి మిత్రులు చెప్తున్నటువంటి మాట. సో, తను పైకి మాత్రమే విలన్ రోల్స్ జేసేవాడు. లోపల మాత్రం చిన్న పిల్లల మనస్తత్వం తనది అని జెప్పేసి చెప్పుకొచ్చారు. సో, 'జయప్రకాష్' తోటి గావచ్చు, 'కోట శ్రీనివాస్' గారితోటి గావచ్చు, ఇట్లాంటి లెజెండరీ యాక్టర్స్ తోటి గూడా ఫిష్ వెంకట్ చాలా అంటే చాలా సినిమాలు చేయడం అనేది జరిగింది. సో, తను లోటుని ఎవరు గూడా పూడ్చలేరని జెప్పేసి గూడా చెప్పుకొస్తున్నారు. చాలా సినిమాల్లో తన పేరు గూడా ఫిష్ వెంకట్ గానే కంటిన్యూ అవ్వుకుంటా రావడం. తర్వాత కీలక రోల్స్‌లో తను చేయడం. ఈరోజు హాస్య నటుల్లో విలన్ వాళ్ళ దాంట్లో ఒక టాప్ 10లో ఈరోజు ఫిష్ వెంకట్ రావడం అనేది జరిగింది. మరి ఇలా ఈ విధంగా ఆహ్, అంటే ఆహ్, తుది శ్వాస విడిచడాన్ని వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ గూడా ఎవరు గూడా ఆహ్, అంటే వాళ్ళని ఓదార్చడం ఎవరి తరం అవ్వట్లేదని జెప్పేసి గూడా చెప్పుకోవచ్చు. సో, ఇది ఫిష్ వెంకట్ ఒక చేపల మార్కెట్ నుంచి ముషిరాబాద్ చేపల మార్కెట్ నుంచి ఈరోజు సినీ ఇండస్ట్రీలో కీలక స్థాయిలో ఎదిగినటువంటి ఫిష్ వెంకట్‌కి తెలంగాణ వెలుగు ఛానల్ నుంచి ఇదే మా నివాళులు.